అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం సంబంధించి గాను పథకాన్నయితే ప్రారంభించడం అయితే జరిగింది గదా! అయితే ఇప్పుడు చాలామంది రైతన్నలకైతే ఈ పథకం సంబంధించిన నిధులనేవైతే జమ కావడం లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. సో, మనకి యాసంగ పంట పెట్టుబడి సాయం కింద నిధులనేవైతే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఎప్పటినుంచి ఈ యొక్క నిధులు అమలవుతున్నాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎప్పటినుంచి ఈ పథకం అమల్లోకి రానున్నది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క రైతులందరికి ఉపయోగపడేలాగా అనేక పథకాలనేవైతే తీసుకురావడం అయితే జరిగిందండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం కూడా ఉందన్నమాట. సో, గతంలో మనకి రైతు రుణమాఫీ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు మనకి యాసంగి పెట్టుబడి సాయం కింద మనకి ఇప్పుడు రూ. 6,000 అనేవైతే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రస్తుతం 3 ఎకరాల లోపు కలిగి ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. అయితే ఇప్పటికే నిధులు విడుదల చేసినా గానీ, చాలామందికైతే ఈ యొక్క నిధులనేవి జమ కాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. సో, ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి ఈ నెల మార్చి 31 తేదీలోపు కూడా జరుగుతుందని చెప్పేసి అయితే అంటుంది. సో, మార్చి 31 తేదీలోపు కూడా మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ అవుతాయని చెప్పి స్పష్టం చేయడం అనేది జరిగిందనమాట. సో, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం సంబంధించి గాను. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి అర్హతలేంటని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఈ కేవైసీ అయితే కంపల్సరీగా నమోదై ఉండాలన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. సో, అలా ఎవరికైతే లింకప్ అయి ఉంటుందో సో, వారికి మాత్రం ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అన్నమాట. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.